హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో సంకటహార చతుర్థి ఎప్పుడు వచ్చింది, ప్రారంభం మరియు ముగింపు సమయం, స్వామివారి పీఠం పేరు, నామం పేరు, స్వామివారికి ఏ నైవేద్యం సమర్పించాలి, చంద్రోదయ సమయం, ఇంకా ముడుపు ఎలా కట్టుకోవాలి, పూర్తి పూజా విధానం ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ ప్రతి ఒక్కటి మీ దాకా చేరుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్రతి నెలలో బహుళ పక్షంలో వచ్చే చవితినే సంకటహార చతుర్థిగా జరుపుకుంటాం. సంకటహార చతుర్థి రోజున గణేశుని పూజించడం వల్ల జీవితంలో ఉన్న కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అలానే ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్మకం. ఈ పూజ 1 నెల లేదా 3 నెలలు, 5 నెలలు ఇలా సంఖ్యలో చేసుకోవాలి. ఈ 2025 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో సంకటహార చతుర్థి ఏప్రిల్ 16వ తేదీ బుధవారం నాడు మనకి సంకటహార చతుర్థి వచ్చిందండి. మరి చవితి తిథి ప్రారంభం, ముగింపు సమయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 16 బుధవారం మధ్యాహ్నం 1:17 చవితి గడియలు ప్రారంభమై ఏప్రిల్ 17 గురువారం మధ్యాహ్నం 3:23 మనకి చవితి గడియలు ముగిస్తుందండి. మన హిందూ పంచాంగం ప్రకారం చంద్రోదయ సమయంలోనే సంకటహార చతుర్థి జరుపుకోవాలి కనుక ఈ ఏప్రిల్ నెలలో ఏప్రిల్ 16వ తేదీ బుధవారం రోజు మనము సంకటహార చతుర్థిని జరుపుకోవాలండి. ఈ రోజున నక్షత్రం విశాఖ, మధ్యాహ్నం 3:10 వరకు, తదుపరి అనురాధ. ఈ మాసంలో విఘ్నేశ్వరుని వికట మహాగణపతి అన్న నామంతో పూజించాలి. ఈ ఏప్రిల్ నెలలో స్వామివారికి పీఠం పేరు వినాయక పీఠం. నైవేద్యం ఉండ్రాళ్ళు, పరమాన్నం లేదా మనము ఉడకపెట్టిన ముడిశనగలు ఇలాంటివి నైవేద్యంగా సమర్పించుకోవాలి. మరి సంకటహార చతుర్థిని మొదటిసారి చేసుకోవాలి అనుకునే వాళ్ళు పూజ ఎలా చేయాలి, ముడుపు ఎలా కట్టాలి, చంద్రోదయ సమయంలో చంద్రునికి ఎలా పూజ చేసుకోవాలి, పూజ పూర్తయిన తర్వాత ముడుపుని ఇప్పి ఆ బియ్యాన్ని ఏం చేయాలి, తిరిగి ఎలా పూజ చేసుకోవాలి, పూర్తి పూజా విధానం నేను ఆల్రెడీ వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ నేను మీకు ఎండ్ కార్డ్లో అలానే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. సంకటహార చతుర్థి పూజలో ముఖ్యమైనది వ్రత కథ. ఈ కథను కూడా నేను ఎండ్ కార్డ్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఆ వీడియోని కూడా ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో గురించి ఏదైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా క్లియర్ చేస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.